వెల్కమ్ టు కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్. కలలు ఇల్లు చూపిస్తామన్నారు, నెలకు ఇంత కడితే సొంతింటి కల నిజం చేస్తానంటూ వేలాది మంది మధ్యతరగతి ప్రజలను ఆకర్షించారు. తీరా చేతిలో ఉన్న సొమ్మంతా ఊడ్చిపెట్టాక ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. చూపించిన భూములు గాల్లో కలిసిపోయాయి. సాధారణ కలెక్షన్ ఏజెంట్గా మొదలై వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించి అమాయక ప్రజల రక్తాన్ని పిండేసిన వెల్ఫేర్ గ్రూప్ ఎండి మల్లా విజయ్ ప్రసాద్ అసలు భాగోతం ఇప్పుడు బట్టబయలవుతోంది. ఒడిశా పోలీసుల కస్టడీ, సిబిఐ కేసులు, తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగ ప్రవేశంతో ఈ భారీ కుంభకోణం డొంకంతా కదులుతోంది. ఇంతకీ వెల్ఫేర్ వెనుక దాగి ఉన్న ఆ చీకటి దందా ఏంటి? కోట్ల రూపాయలు ఎటు మళ్లించారు? చూద్దాం మా స్పెషల్ రిపోర్ట్లో. అవినీతి అక్రమాలకు ఏళ్ల తరబడి అడ్డు అదుపు లేకుండా సాగిన వ్యవహారం ఇది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలో సాధారణ కలెక్షన్ ఏజెంట్గా ప్రస్థానం ప్రారంభించిన మల్లా విజయ్ ప్రసాద్ 1999 మార్చి 3న విశాఖపట్నం కేంద్రంగా వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా వందలాది బ్రాంచ్లు తెరిచారు. వేలాది మంది ఏజెంట్లను రంగంలోకి దించి ఆకర్షణీయమైన బ్రోచర్లు, భారీ కమిషన్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలను నమ్మించి వందల కోట్లు వసూలు చేశారు. ప్రభుత్వ భూములను సైతం తమ సొంత వెంచర్లుగా చూపిస్తూ అమాయక ఖాతాదారులకు నిలువునా బురిడీ కొట్టించారు. వచ్చిన కోట్లాది రూపాయలను ప్రజల అభివృద్ధికి వాడారా అంటే అది లేదు. వెల్ఫేర్ సంస్థ స్థాపనలో వెన్నంటి నిలిచిన అసలైన భాగస్వాముల్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా కూర్చోబెట్టి అడ్డగోలు దోపిడీకి తెరలేపారు విజయ్ ప్రసాద్. కాల పరిమితి ముగిశాక ఖాతాదారులకు అసలు లేదా ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉండగా విజయ్ ప్రసాద్ చేతులెత్తేశారు. బాధితుల నుండి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని కొండలు గుట్టల్లోని లేఅవుట్లను మెచ్యూరిటీ సొమ్ము కింద బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేశారు. తీరా బాధితులు అడిగితే ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులన్నీ బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయి. మోసపోయామని గ్రహించిన వేలాది మంది బాధితులు రోడ్డెక్కి లబోదిబోమన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటు ఏజెంట్లుగా చేరిన యువత కూడా ఇప్పుడు బలైపోయి ఆత్మహత్యా యత్నాల దాకా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మోసాలు శృతిమించడంతో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. చిట్ ఫండ్ స్కామ్లో ఒడిశా పోలీసులు విజయ్ ప్రసాద్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. కానీ బెయిల్పై బయటకు వచ్చాక ఆయన తీరు మారిందా అంటే లేదు. మరింత విలాసవంతమైన జీవితానికి ఆయన తెరలేపారు.
ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపిన బెయిల్పై బయటకు వచ్చిన విజయ్ ప్రసాద్ విశాఖను వదిలి హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో అక్కడ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనే ఈ గ్రూప్పై సిబిఐ 2 వేర్వేరు కేసులు నమోదు చేయగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని విజయ్ ప్రసాద్ ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించి భారీగా డిజిటల్ ఆధారాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. షెల్ కంపెనీల ద్వారా నిధులను ఎక్కడికి మళ్లించారు? కుటుంబ సభ్యులైన భార్య అరుణకుమారి, కుమార్తెలు అనుష, అలేఖ్య పేరిట డైరెక్టర్లుగా ఉన్న బ్యాంక్ ఖాతాలో 2009 నుంచి జరిగిన వందల కోట్ల లావాదేవీలు వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి అనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు జరుపుతుంది. ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా వేలాది మంది బాధితులు రోడ్లపై కన్నీరు మున్నీరవుతున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఈడీ దర్యాప్తుతోనైనా విజయ్ ప్రసాద్ అక్రమ సామ్రాజ్యం కూలి బాధితులకు న్యాయం జరుగుతుందా? వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెర్ల టీవీ.